బంగారం. బంగారంకి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ముఖ్యంగా మన దేశంలో అయితే మహిళలు బంగారం కొనుక్కోవడం ఒక గౌరవంగా భావిస్తారు. ఇక ఇతర దేశాల్లో అయితే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రధాన వస్తువుగా భావిస్తారు. అందుకే ఏ వస్తువు డిమాండ్ తగ్గినా బంగారం డిమాండ్ మాత్రం ఎప్పుడూ తగ్గదు. మొన్న మధ్య తులం లక్ష దాటిన పరిస్థితులు కూడా చూసాం. అయితే తాజాగా బంగారానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెల్లడించారు నిపుణులు. ప్రపంచ మార్కెట్లో మారుతున్న పరిణామాలు, డాలర్ బలోపేతం, పెట్టుబడిదారుల ఆలోచనలో వచ్చిన మార్పులు వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తుంది. ప్రస్తుతం సుమారుగా 1,00,000 ఉన్న బంగారం ధర రానున్న రోజుల్లో 50,000 నుంచి 70,000 మధ్య స్థాయిలో ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొంతమేర శాంతించాయి. రష్యా, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లో స్పష్టమైన మార్పులు కనిపించడంతో గోల్డ్ సేఫ్ హెవెన్ పెట్టుబడి రూపంలో డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. వాణిజ్య ఒప్పందాలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు కొలిక్కి వస్తుండటం కూడా బంగారం పట్ల పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని తగ్గించవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికన్ డాలర్ బలపడటమే కాకుండా యుఎస్ ట్రెజరీ బాండ్ రాబడులు పెరగటం వల్ల పెట్టుబడిదారులు బంగారం కంటే ఇతర ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ తగ్గడం ప్రారంభమైంది. ఇది ప్రత్యక్షంగా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంది. ఇటీవల వరుసగా బంగారం నిల్వలు పెంచిన కేంద్ర బ్యాంకులు ఇప్పుడు కొంత వెనక్కి తగ్గుతున్నాయి. కొనుగోళ్లు తగ్గడంతో గోల్డ్ డిమాండ్లో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో రీటైల్ పెట్టుబడిదారుల్లోనూ బంగారం కొనుగోలు చైతన్యం మందగిస్తోంది. దీని ప్రభావం ధరలపై పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు తులానికి 50,000 నుంచి 70,000 మధ్య ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది తాత్కాలికమే అని భావించాలి. బంగారం పట్ల భారత్లో ఉండే సాంప్రదాయ ఆసక్తి, గౌరవం బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే ధరలు తగ్గుతాయన్నంత మాత్రాన బంగారంలో పెట్టుబడి పెట్టడం రిస్క్ కాదని నిపుణులు చెబుతున్నారు. ధరల్లో తాత్కాలిక హెచ్చుతగ్గులున్నా దీర్ఘకాలిక దృష్టిలో బంగారం పెట్టుబడి సురక్షితమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్లు, పండుగలు, సంపదకు గుర్తుగా బంగారాన్ని కొనుగోలు చేసే భారతీయుల మనస్తత్వం దృష్ట్యా బంగారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదని అంటున్నారు. బంగారంకి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ముఖ్యంగా మన దేశంలో అయితే మహిళలు బంగారం కొనుక్కోవడం ఒక గౌరవంగా భావిస్తారు. ఇక ఇతర దేశాల్లో అయితే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రధాన వస్తువుగా భావిస్తారు. అందుకే ఏ వస్తువు డిమాండ్ తగ్గినా బంగారం డిమాండ్ మాత్రం ఎప్పుడూ తగ్గదు. మొన్న మధ్య తులం లక్ష దాటిన పరిస్థితులు కూడా చూసాం. అయితే తాజాగా బంగారానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెల్లడించారు నిపుణులు. ప్రపంచ మార్కెట్లో మారుతున్న పరిణామాలు, డాలర్ బలోపేతం, పెట్టుబడిదారుల ఆలోచనలో వచ్చిన మార్పులు వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తుంది. ప్రస్తుతం సుమారుగా 1,00,000 ఉన్న బంగారం ధర రానున్న రోజుల్లో 50,000 నుంచి 70,000 మధ్య స్థాయిలో ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొంతమేర శాంతించాయి. రష్యా, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లో స్పష్టమైన మార్పులు కనిపించడంతో గోల్డ్ సేఫ్ హెవెన్ పెట్టుబడి రూపంలో డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. వాణిజ్య ఒప్పందాలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు కొలిక్కి వస్తుండటం కూడా బంగారం పట్ల పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని తగ్గించవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికన్ డాలర్ బలపడటమే కాకుండా యుఎస్ ట్రెజరీ బాండ్ రాబడులు పెరగటం వల్ల పెట్టుబడిదారులు బంగారం కంటే ఇతర ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ తగ్గడం ప్రారంభమైంది. ఇది ప్రత్యక్షంగా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంది. ఇటీవల వరుసగా బంగారం నిల్వలు పెంచిన కేంద్ర బ్యాంకులు ఇప్పుడు కొంత వెనక్కి తగ్గుతున్నాయి. కొనుగోళ్లు తగ్గడంతో గోల్డ్ డిమాండ్లో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో రీటైల్ పెట్టుబడిదారుల్లోనూ బంగారం కొనుగోలు చైతన్యం మందగిస్తోంది. దీని ప్రభావం ధరలపై పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు తులానికి 50,000 నుంచి 70,000 మధ్య ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది తాత్కాలికమే అని భావించాలి. బంగారం పట్ల భారత్లో ఉండే సాంప్రదాయ ఆసక్తి, గౌరవం బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే ధరలు తగ్గుతాయన్నంత మాత్రాన బంగారంలో పెట్టుబడి పెట్టడం రిస్క్ కాదని నిపుణులు చెబుతున్నారు. ధరల్లో తాత్కాలిక హెచ్చుతగ్గులున్నా దీర్ఘకాలిక దృష్టిలో బంగారం పెట్టుబడి సురక్షితమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్లు, పండుగలు, సంపదకు గుర్తుగా బంగారాన్ని కొనుగోలు చేసే భారతీయుల మనస్తత్వం దృష్ట్యా బంగారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదని అంటున్నారు. బంగారంకి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ముఖ్యంగా మన దేశంలో అయితే మహిళలు బంగారం కొనుక్కోవడం ఒక గౌరవంగా భావిస్తారు. ఇక ఇతర దేశాల్లో అయితే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రధాన వస్తువుగా భావిస్తారు. అందుకే ఏ వస్తువు డిమాండ్ తగ్గినా బంగారం డిమాండ్ మాత్రం ఎప్పుడూ తగ్గదు. మొన్న మధ్య తులం లక్ష దాటిన పరిస్థితులు కూడా చూసాం.
అయితే తాజాగా బంగారానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెల్లడించారు నిపుణులు. ప్రపంచ మార్కెట్లో మారుతున్న పరిణామాలు, డాలర్ బలోపేతం, పెట్టుబడిదారుల ఆలోచనలో వచ్చిన మార్పులు వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తుంది. ప్రస్తుతం సుమారుగా 1,00,000 ఉన్న బంగారం ధర రానున్న రోజుల్లో 50,000 నుంచి 70,000 మధ్య స్థాయిలో ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొంతమేర శాంతించాయి. రష్యా, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లో స్పష్టమైన మార్పులు కనిపించడంతో గోల్డ్ సేఫ్ హెవెన్ పెట్టుబడి రూపంలో డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. వాణిజ్య ఒప్పందాలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు కొలిక్కి వస్తుండటం కూడా బంగారం పట్ల పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని తగ్గించవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికన్ డాలర్ బలపడటమే కాకుండా యుఎస్ ట్రెజరీ బాండ్ రాబడులు పెరగటం వల్ల పెట్టుబడిదారులు బంగారం కంటే ఇతర ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ తగ్గడం ప్రారంభమైంది. ఇది ప్రత్యక్షంగా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంది. ఇటీవల వరుసగా బంగారం నిల్వలు పెంచిన కేంద్ర బ్యాంకులు ఇప్పుడు కొంత వెనక్కి తగ్గుతున్నాయి. కొనుగోళ్లు తగ్గడంతో గోల్డ్ డిమాండ్లో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో రీటైల్ పెట్టుబడిదారుల్లోనూ బంగారం కొనుగోలు చైతన్యం మందగిస్తోంది. దీని ప్రభావం ధరలపై పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు తులానికి 50,000 నుంచి 70,000 మధ్య ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది తాత్కాలికమే అని భావించాలి. బంగారం పట్ల భారత్లో ఉండే సాంప్రదాయ ఆసక్తి, గౌరవం బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే ధరలు తగ్గుతాయన్నంత మాత్రాన బంగారంలో పెట్టుబడి పెట్టడం రిస్క్ కాదని నిపుణులు చెబుతున్నారు. ధరల్లో తాత్కాలిక హెచ్చుతగ్గులున్నా దీర్ఘకాలిక దృష్టిలో బంగారం పెట్టుబడి సురక్షితమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్లు, పండుగలు, సంపదకు గుర్తుగా బంగారాన్ని కొనుగోలు చేసే భారతీయుల మనస్తత్వం దృష్ట్యా బంగారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదని అంటున్నారు.